మీ ఇన్కమ్ మైనస్ యువర్ ఎక్స్‌పెన్సెస్ మీ సేవింగ్స్ అయితే గనుక మీరు సేవింగ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. ఎందుకని? మీ ప్రయారిటీ ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మిగిలితే దాన్ని సేవింగ్స్ అనుకుంటారు. సో, అప్పుడు దాన్ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేరు. అదే మీ ఇన్కమ్ మైనస్ యువర్ సేవింగ్స్ ఆ తర్వాత ఎక్స్‌పెన్సెస్ వస్తే మీరు ఎక్స్‌పెన్సెస్‌లో కాంప్రమైజ్ అవుతారు, నాట్ ఆన్ సేవింగ్స్. అప్పుడేమవుతుంది? మీరు మీ సేవింగ్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. అయితే ఈ సేవింగ్స్ రూపంలోనే ఉంటే ప్రయోజనం ఏం లేదు. మీరు కడుపు మార్చుకుని సేవింగ్స్‌కి ప్రయారిటీ ఇచ్చి దాచుకుని వాటిని అలానే ఉంచితే అది పిల్లల్ని పెట్టదు కదా! మీ పోపుల డబ్బాలోనో, మీ ఇనపబీరువాలోనో పెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని మీరేం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. అంటే పొదుపుని మదుపుగా మార్చాలి. పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ ఉన్నాయి, భూమి ఉంది. అలా చేస్తే ఏమవుతుందంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీకోసం అది పనిచేస్తుంది. వెల్త్ క్రియేట్ చేస్తుంది. మీరు మెలకువగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీకోసం అది ప్యాసివ్ ఇన్కమ్‌ని తయారు చేసి సంపాదించి ఇస్తుంది. కాబట్టి మీరు మీ ఎక్స్‌పెన్సెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వండి తప్ప సేవింగ్స్ విషయంలో కాదు.